శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే అండి. ఈరోజు ఫిలిం టాపిక్స్లోకి వెళ్తే అండి, మన ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైందండి. బెయిల్ మంజూరైంది. అవును, బయటకు వచ్చాడు. అవునవును, బయటకు వచ్చాడు. 90 రోజులు జైల్లో ఉన్నాడు. 90 రోజులు జైల్లో ఉన్న తర్వాత 90 రోజులు జైల్లో ఉండటం అనేది పెద్ద టైం. అది 90 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఛార్జ్ షీట్ పెట్టలేదంట. ఇంకా అతని మీద ఛార్జ్ షీట్ పెట్టలేదు. అందుకోసం బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ కూడా ఎట్లా ఇచ్చారు? ఏవో 12 షరతులు పెట్టారంట. ఆ షరతులు ఏంటి? మళ్ళీ సోషల్ మీడియా నువ్వు ఉపయోగించకూడదు, అక్కడికి పలానా చోట తిరగకూడదని ఏవో 12 షరతులు వాళ్ళు ఏదో విధించారు. ఆ షరతుల మీద కండిషన్ బెయిల్ ఇచ్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే 90 రోజులు ఉన్న జైల్లో ఛార్జ్ షీట్ ఎందుకు అప్లై చేయలేదు అనేటటువంటి పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పైరసీ అనేది నేరమే. పైరసీ చేసినందుకు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వటం న్యాయమే. దానికి ఎంత పనిష్మెంట్ ఇస్తారు అనేటటువంటిది జ్యుడిషియరీ, ఆ జడ్జి, ఆ కోర్టు చూసుకుంటుంది. అయితే అతనికి ప్రజల్లో చాలా సింపతి ఉంది, చాలా సపోర్ట్ ఉంది. టికెట్ ధర ఎక్కువ పెట్టే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇంతకు ముందు కూడా పైరసీ అనేది నేరమే. పైరసీ అనేది నేరమే. సో ఆ నేరానికి తగ్గ శిక్ష కోర్టు వేస్తుంది. సో వీళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే మరి 90 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? సో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ రవి బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు కాబట్టి సింపతి ఇంకా డెఫినెట్గా పెరుగుతుంది అతని మీద. సో వీళ్ళు ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు అనేటువంటిది మీమాంస. సో దీని మీద చర్చ బాగా నడుస్తుంది. ఇతని మీద సంబంధించింది కూడా అనుమానాలు అంటున్నారు కొంతమంది. అసలు ఇతనేనా లేకపోతే ఇంకొక అతనా? ఇప్పుడు ఐబొమ్మ రబేని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసింది యాక్చువల్గా ఐబొమ్మ రబేనా, లేకపోతే ఐబొమ్మ రబే ఇతనే అని అతన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళని పెట్టారా? అసలు ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? వాళ్ళు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చింది? ఇవన్నీ అనుమానాలు, ఇవన్నీ వస్తాయి చర్చకి. ఫిలిం మేకింగ్ అనేటటువంటిది చాలా వ్యయ ప్రశ్నలతో కూడుకున్నటువంటి పని అండి. ఇప్పుడు డే అండ్ నైట్ కష్టపడతారు. ఎడిటర్స్ అయితే నైట్ అంతా ఎడిట్ చేస్తూ ఉంటారు. సో ఒక షాట్ తీయటానికి కెమెరామెన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్స్ ఎంత శ్రమ చేస్తారు. వెనకతల ఎంత శ్రమ ఉంటుంది. మనకి ఒక హీరో కనిపిస్తున్నారు, ఒక హీరోయిన్ కనిపిస్తుంది, ఒక పాట కనిపిస్తుంది. దాని వెనకతల ఎంతమంది శ్రమ చేస్తారు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత శ్రమ చేస్తాడు. షాట్ బాగా చేయటం కోసం ఒక కెమెరామెన్ అవుట్డోర్ అయితే ఆ సన్లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఎంతమంది వెయిట్ చేసి ఎంత శ్రమ పడితే ఈ ప్రొడక్షన్ ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సో ఇంత కష్టపడి చేసినా కూడా ఫలితం అనేటటువంటిది ఆడియన్స్ ఇవ్వాలి. సో మరి ఇప్పుడు ఏంటంటే కోట్లలో ఖర్చు చేస్తున్నారు. సో కోట్లలో ఖర్చు చేసేటువంటి వరకు దాని శ్రమ చాలా ఉంది. సో అటువంటి మరి సినిమాని నేత్రానందంగా ఉపయోగించుకోకుండా పైరసీ చేస్తున్నందువల్ల ఆయన్ని జైల్లో వేశారు. కరెక్టే, పైరసీ నేరమే. మరి బెయిల్ ఇచ్చారు. ఎందుకు బెయిల్ ఇచ్చారు? ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు అనేటటువంటి మళ్ళీ చర్చనీయాంశం ఉంది సోషల్ మీడియాలో.